ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏంటి, ఏం నడుస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ ఫర్ మై వ్యూవర్స్. ఈ పర్సన్ మీరు రైట్ నో ఇండిపెండెంట్గా గ్రో అవుతున్నారు. ఇప్పుడు మీలో మీ ఎనర్జీ మార్పు వచ్చింది అండ్ అలాగే మీరు కూడా మారిపోయారు అని ఇలా అనుకుంటూ ఉన్నారు రైట్ నో. ఇది ఈ పర్సన్కి నచ్చడం లేదు యాక్చువల్లీ. అంటే వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి మీరు డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడి కృంగిపోయి కుళ్ళిపోయి కుచించిపోయి ఇలా ఉండాలి. బట్ మీరేంటంటే రివర్స్లో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఈ పర్సన్ చూస్తున్నారు. ఇట్ మీన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్కి చేరుతుంది అని చెప్పాలి. ఇది ఈ పర్సన్కి నచ్చడం లేదు. ఓకే, చెప్పాను కదా, ఈ పర్సన్కి నచ్చడం లేదు. ఈ పర్సన్ అసలు స్థిమితంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఒకటి మిమ్మల్ని వీళ్ళ ఇంటెన్షన్ని హర్ట్ చేయాలి అని అయితే అనుకుంటారు. అది మీ విషయంలో జరగట్లా. ఎందుకు అని అంటే మీకు డివైన్ ప్రొటెక్షన్ లేదా యూనివర్స్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. వీళ్ళు ఎమోషనల్లీ, మెంటల్లీ మీకు లేదా ఎనర్జికల్లీ ఇచ్చే ఈ నెగిటివిటీ, ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పర్సన్కి రిటర్న్ వెళ్తుంది. ఓకే, మేబీ ఈ పర్సన్ కొన్ని మీకు చేసిన దానికి కొన్ని రిటర్న్ కర్మ కూడా ఫేస్ చేస్తూ ఉండాలి. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, సో అందుకే మీకు పెద్ద ఎఫెక్ట్ అనేది లేదు. అది ఈ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం మీ పవర్ అనేది తీసుకుంటున్నారు అండ్ మీరు ఇప్పుడు ఇంకెవరినైనా ఆప్షన్స్ని చూసే స్థితికి మెంటల్లీ మీరు వచ్చారు అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇక్కడ. అందుకే రైట్ నౌ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉన్నారా, లేదా పాస్ట్లో ఎలా అయితే ఈ పర్సన్ గురించి క్రేవ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళు, అదే టెన్షను ఇప్పుడు ఈ పర్సన్ తీసుకుంటూ ఉన్నారు మీ ద్వారా, మీ నుంచి, మీ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొన్నాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ ఎనర్జికల్లీ లేదా ఈ పర్సన్ ఫిజికల్లీ మీ దగ్గరకు వస్తూ ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. ఆ పెయిన్ తెలియాలి, దాన్నే కర్మ అంటాము. ఓకే, మీ పర్సన్ మీతో రికన్సిలియేషన్ అవ్వడానికే ఈ గందరగోళాలు, ఈ కాన్ఫ్లిక్ట్లు. ఓకే, రికన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్తో రికన్సిలియేషన్ అవుతుంది. అండ్ మరిన్ని మీ పర్సన్ గురించి మరింత విశ్లేషణ తెలుసుకోవాలి అని అంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంది, దాన్ని ఫాలో చేయండి, చూడండి. ఓకే.